వచ్చిందా గాంధీ క్లియర్గా వీడియో వీడియో ఛాలెంజ్ కప్ జరగబోతుంది. దాని పెద్ద ఎత్తున మేము హైప్ చేద్దాం అనుకుంటున్నాము. తర్వాత ప్రతి డిస్ట్రిక్ట్స్ కానీ స్టేట్స్ కానీ అక్కడి నుంచి కూడా స్పోర్ట్స్ పర్సన్స్ పాల్గొనడం జరుగుతుంది. దానికి ఏం కావాలో నేను అన్ని విధాలుగా సాయం చేస్తాను. ఈరోజు బొలారం స్పోర్టింగ్ క్లబ్ వాళ్ళు నన్ను ఈరోజు చైర్మన్గా ఎన్నుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది, గర్వకారంగా ఉంది. ఇది ఇప్పటి చరిత్ర కాదు, గత 75 years నుంచి దీంట్లో ఏమీలో ఆడిన ఘనత ఉంది. అయితే దీంట్లో స్పోర్ట్స్ మ్యాన్గా ఇంటర్నేషనల్ నేషనల్ ఆడిన వాళ్ళు తంగరాజు కానీ, తర్వాత పెంటయ్య కానీ, రామస్వామి కానీ, కన్నన్ కానీ, అమూల్ రాజ్ కానీ, హలీం ఖాన్ గారు కానీ వీళ్ళందరూ ఇంటర్నేషనల్ గేమ్స్ ఆడారు. దీంట్లో తంగరాజ్ అన్న వ్యక్తి ఏషియన్ గేమ్స్లో పాల్గొన్నాడు. ఫుట్బాల్. సో ఈ బొలారంలో పేరు పొందిందంటే ఫుట్బాల్ వల్ల బాగా పేరు పొందింది. నేను ఈరోజు నన్ను ఎన్నుకున్న వల్ల నేను ఈరోజు నుంచి స్పోర్ట్స్ మ్యాన్కి వాళ్ళకి ఏం కావాలన్నా స్పోర్ట్స్కి తర్వాత గ్రౌండ్స్కి ఈరోజు నేను లైట్ కానీ తర్వాత వాళ్ళకి అనుకున్న విధంగా వాటర్ ఫెసిలిటీస్ కానీ గ్రౌండ్లో ఏమన్నా ఇబ్బందులు ఉన్నా కానీ ఏమన్నా చేస్తానని నేను వాళ్ళకు మాట ఇచ్చేది వచ్చాను. అలానే మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది వలన వాళ్ళతో కూడా నేను మా స్పోర్ట్స్ చైర్మన్ తోటి కూడా మాట్లాడి వాళ్ళకి కావాల్సింది నేను చేస్తానని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఈరోజు ఏమన్నా వాళ్ళకు మీ సొంత నిధులు ఏమన్నా ఇచ్చారా? ఈరోజు బొలారం స్పోర్టింగ్ క్లబ్కి నరసింహన్ గారు చైర్మన్గా ఎన్నుకోవడం చాలా సంతోషకరం. గత 75 సంవత్సరాల్లో అతను మొదటి చైర్మన్గా ఎన్నుకోబడింది. ఇంతవరకు మాకు ప్రెసిడెంట్ సెక్రటరీలు ఉండే కానీ నరసింహన్ కన్నన్ గారు మొదటిసారిగా చైర్మన్గా తీసుకోవడం, అతను క్రీడలకు ప్రోత్సాహం ఇలా ఏ విధంగా ఇస్తాడో ఇప్పుడు మాకు బొలారం క్లబ్కి ఫ్లడ్ లైట్స్ ఏర్పాటు చేస్తున్నాడు. టర్ఫ్ కోసం కూడా ప్రభుత్వంతో మాట్లాడి చేపిస్తానన్నాడు. ఇప్పుడు బొలారం ఛాలెంజ్ క్లబ్కి కప్ కోసము ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పెద్ద టీంలు వస్తాయి. అంతర్జాతీయ స్థాయిలో జాతీయ స్థాయిలో ఆడిన క్రీడాకారులే పాల్గొంటారు. దానికి విజేతలకు 50,000 బహుమతి, రన్నర్స్అప్కి 30,000 ప్లస్ ఒక 20,000 ఆఫీషియల్స్కి వీళ్ళకి ఏమైనా ఎక్స్పెండిచర్ కావాలంటే ఇస్తానన్నాడు. అదే కాకుండా ఇంకా ఏమన్నా తక్కువ పడితే మాత్రం ఖచ్చితంగా నేనే సహకరించి నేనే కంప్లీట్ చేస్తానని చెప్పారు. ఎప్పటి నుంచి? మే ఎండింగ్లో ఈ టోర్నమెంట్ జరుగుతుంది. ఏప్రిల్ 1st వీక్ నుంచి కానీ 2nd వీక్ నుంచి కానీ సమ్మర్ క్యాంప్ జరుగుతుంది. సమ్మర్ క్యాంప్ అయిపోయిన అనంతరమే క్లోజింగ్ సెరమనీలో ఈ టోర్నమెంట్ జరుగుతుంది. సుమారు ఎన్ని టీంలు ఉంటాయి? సుమారు 32 టీంలు రావచ్చు.